ఇప్పుడు హార్మోన్స్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, మనకి థైరాయిడ్ గ్లాండ్ ఫాలిక్యులర్ సెల్స్లో T3 హార్మోన్, T3, T4 హార్మోన్స్ ఉంటాయి. అవి అంటే ఒక ల్యూమెన్లో ఫామ్ అవుతాయి, మళ్ళీ ఎండోసైటోసిస్ ప్రాసెస్తో మనకి ఫాలిక్యులర్ సెల్స్లోకి వస్తాయి. అక్కడ లైసోజైమ్స్తో కలిసి మనకి T3, T4గా కట్ అవుతాయి. ఓకే, T3, T4 ఫామ్ అవుతాయి. ఓకే, ఈ T3, T4 ఎప్పుడైతే బాడీ అవసరం అవుతుందో అప్పుడు మనకి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. అంతవరకు మ్యాక్సిమం 4 months వరకు మనకి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి థైరాయిడ్ గ్లాండ్లోనే స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఇవి T3, T4 అనేవి మనకి బ్లడ్లోకి రిలీజ్ అయ్యాయో వాటికి మనకి ఏం కావాలంటే ఒక క్యారియర్ ప్రోటీన్స్ కావాలి. ఆ క్యారియర్ ప్రోటీన్ ఏంటంటే లివర్లో ప్రొడ్యూస్ అయ్యే థైరాక్సిన్ బైండింగ్ గ్లోబులిన్. T3, T4 వాటి యాక్షన్ ఎలా ఉంటుంది? T3, T4 అనేది మ్యాక్సిమం అన్ని బాడీ అన్ని పార్ట్స్ మీద యాక్ట్ చేస్తాయి. T3, T4 అనేవి ప్రతి సెల్లోని నార్మల్గా ఎలా యాక్ట్ చేస్తాయో ఫస్ట్ చూద్దాం. నార్మల్గా ఒక సెల్లో T3, T4 ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ నుండి ఒక సెల్లోకి ఎంటర్ అవుతాయి. ఈ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత దీని రిసెప్టర్స్ అనేవి లోపల ఉంటాయి కదా, ఇన్సైడ్ ది సెల్ ఉంటాయి కదా, ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ ఉంటాయి కాబట్టి ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మ్యాక్సిమం ఇక్కడ రిసెప్టర్స్ అనేవి ఏముంటాయంటే ఎఫినిటీ ఫర్ T3 ఉంటాయి. ఎక్కువగా T3 ఎఫినిటీ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ రిసెప్టర్స్ అనేవి T3 రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుందంటే లోపలికి ఎంటర్ అయిన T4 T3గా చేంజ్ అయిపోతుంది. T4 హార్మోన్ T3గా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అవ్వడం కోసం మనకి హెల్ప్ అయ్యే ఎంజైమ్ ఏంటంటే 5-D అయోడినేజ్. 5-D అయోడినేజ్. 5-D అయోడినేజ్ అనే ఒక ఎంజైమ్ మనకి హెల్ప్ చేస్తుంది. T4ని T3గా చేంజ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ డి అయోడినేజ్ అనే ఎంజైమ్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి D1, ఇంకోటి D2, ఇంకోటి D3. ఓకే, D1, D2, D3. ఈ D1, D2 అనేవి మ్యాక్సిమం D1, D2 అనేవి T4ని T5గా T3గా చేంజ్ చేస్తాయి. ఓకే, అంటే డి అయోడినేజ్ 1, డి అయోడినేజ్ 2 అనే ఎంజైమ్స్ T4ని T3గా చేంజ్ చేస్తాయి. అదే డి అయోడినేజ్ 3, ఏదైతే డి అయోడినేజ్ 3 అనే ఎంజైమ్ ఉందో అది T4ని రివర్స్ T3గా చేస్తుంది. ఓకే, ఎందుకు T3గా చేంజ్ చేయాలి, అసలు T4 T3గా ఎందుకు చేంజ్ అవ్వాలి అంటే మ్యాక్సిమం ఇన్సైడ్ ద సెల్ మనకి ఎప్పుడు కూడా రిసెప్టర్స్ అనేవి మోర్ ఎఫినిటీ టువర్డ్స్ T3ని ఎక్కువ రిసీవ్ చేసుకునే రిసెప్టర్స్ ఉంటాయి కాబట్టి T4 అనేది T3గా చేంజ్ అయిపోతుంది. ఇలా చేంజ్ అవ్వడం కోసం ఉపయోగపడే ఎంజైమ్ ఏముందా అంటే డి అయోడినేజ్ అనే ఎంజైమ్. ఈ డి అయోడినేజ్ ఎంజైమ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. డి అయోడినేజ్ 1, డి అయోడినేజ్ 2, డి అయోడినేజ్ 3. ఓకే, D1, D2 అనేవి T4ని డైరెక్ట్గా T3గా మారుస్తాయి. ఇలా ఫామ్ అయిన T3 అనేది యాక్టివ్ T3. ఓకే, అలా కాకుండా డి అయోడినేజ్ 3 అనే ఎంజైమ్ T4ని రివర్స్ T3గా మారుస్తాయి. ఈ రివర్స్ T3 అనేది ఇన్యాక్టివ్ అనమాట. ఓకే, ఈ రివర్స్ ఇది యాక్టివా ఇన్యాక్టివా ఎలా జరుగుతుందంటే యాక్చువల్గా మనకి T4, T3లో మనకి ఏముంటుందంటే పైరోల్ రింగ్స్ ఉంటాయి, అంటే బెంజిన్ లైక్ రింగ్స్ ఉంటాయి. One, two, three, four, five, six. 1, 3, 4, 5, 6 ఇలా కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, మీకు తెలిసిందే ఇదంతా. మనకి 3, 5 పొజిషన్స్లో మనకి అయోడిన్ ఉంటుంది. 3, 5 పొజిషన్లో ఇప్పుడు మనకి అయోడిన్ ఉంటుంది అనమాట. ఇది T4 కదా, అందుకే 4 అయోడిన్స్ ఉంటాయి కదా. ఎక్కడ ఉంటాయంటే 3rd and 5th కార్బన్ పొజిషన్స్లో మనకి అయోడిన్ ఉంటుంది. ఓకే, ఈ రింగ్ని ఇన్నర్ రింగ్ అంటారు, ఈ రింగ్ని అవుటర్ రింగ్ అంటారు. నార్మల్గా T4 నుండి T3గా చేంజ్ అయినప్పుడు ఈ డి అయోడినేజ్ అనే ఎంజైమ్ 5th కార్బన్ దగ్గర ఉన్న అయోడిన్ని రిమూవ్ చేసేస్తుంది. అది ఇన్నర్ రింగ్ ఏదైతే ఉందో
ఇది ఇన్నర్ రింగ్ అని చెప్పుకున్నాం కదా, ఇన్నర్ రింగ్. ఇన్నర్ రింగ్ లో ఉన్న 5th పొజిషన్ దగ్గర ఉన్న అయోడిన్ రిమూవ్ చేస్తుంది ఈ డి అయోడినేజ్ అనేది. దాని పేరే డి అయోడినేజ్, అంటే రిమూవ్ ది అయోడిన్. ఎక్కడ చేస్తుందంటే 5th పొజిషన్ లో ఉన్న అయోడిన్ అయాన్ని తీసేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతాయి, మొత్తం 3 మిగులుతాయి, అంటే T3 ఫామ్ అవుతుంది. ఇది యాక్టివ్ T3. ఇలా కాకుండా ఏదైతే డిఅయోడినేజ్ D3 ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే అవుటర్ రింగ్ ఉంది కదా, అవుటర్ రింగ్ లో 5th పొజిషన్ లో ఉన్న అయోడిన్ తీసేస్తుంది. అప్పుడు కూడా మనకి T3 ఫామ్ అవుతుంది, బట్ అది రివర్స్ T3. ఈ రివర్స్ T3 అనేది మనకి ఎటువంటి యూజ్ ఉండదు. ఓకే, అర్థమైంది కదా, యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ T3లు. ఓకే, ఇప్పుడు మనకి సెల్లో T3 ఫామ్ అయింది. P4 నుండి T3 ఫామ్ అయింది. ఈ T3 ఏం చేస్తుంది, T3 అనేది ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి సెల్లో మనకి ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ని ఈ T3 అనేది యాక్టివేట్ చేస్తుంది. ఈ T3 అనేది దీని మీద 2 రిసెప్టర్స్ ఉంటాయి. ఇది ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్లో మనకి 2 రిసెప్టర్స్ ఉంటాయి. ఒకటి ఫర్ T3, ఇది T3 కోసం. ఇంకోటి ఉంటుంది, అది రెటినాయిక్ యాసిడ్ కోసం. ఇక్కడ దీనికి మీకు దీని గురించి అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే T3తో పాటు రెటినాయిక్ యాసిడ్ ఉంటే మాత్రమే ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, T3తో పాటు మనకు ఉండే అక్కడ ఏంటి, రెటినాయిక్ ఫ్యాక్టర్. ఈ రెండింటి వల్ల మనకి ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ యాక్టివేట్ అవుతుంది. ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ యాక్టివేట్ అయినట్టు ఏం జరుగుతుంది, మనకి న్యూక్లియస్లోకి వెళ్ళి డిఎన్ఏ అనే ఒక జీన్ని ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది. ట్రాన్స్క్రిప్షన్ చేసి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ట్రాన్స్లేషన్తో మనకి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. ఇప్పుడు మనకి ప్రోటీన్స్ ఫామ్ అయ్యాయి. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి, ఇలా తయారైన ప్రోటీన్స్ అనేవి మనకి ఏం చేస్తాయి, ప్రోటీన్స్ అనేవి ఇక్కడ ఏముంటాయంటే ఇవి కొన్ని ఛానల్స్ లో యాక్ట్ చేస్తాయి. ఈ ప్రోటీన్స్ అనేవి అవేం ఛానల్స్ అంటే సోడియం పొటాషియం ఏటీపేస్ ఛానల్స్. సోడియం పొటాషియం ఏటీపేస్, సోడియం పొటాషియం ఏటీపేస్, సోడియం పొటాషియం ఏటీపేస్. ఇవి మాక్సిమం అన్ని సెల్స్ లో కూడా సోడియం పొటాషియం ఏటీపేస్ ఛానల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. సోడియం పొటాషియం ఏటీపేస్ ఛానల్స్ యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది, మనకు తెలిసింది ఇదంతా. 3 సోడియం అయాన్స్ ని బయటకు పంపిస్తుంది, 2 పొటాషియం అయాన్స్ లోపలికి తీసుకొస్తుంది. ఎగ్నెస్ట్ ది గ్రేడియేట్. ఓకే, గ్రేడేషన్ కి ఎగ్నెస్ట్ గా మనకి సోడియం పొటాషియం ని ఎక్స్చేంజ్ చేస్తాయి. దీనికి మనకి ఏం యూజ్ అవుతుంది, ఏటీపీ యూజ్ అవుతుంది. అంటే ఎంత ఎక్కువ ఏటీపీ సోడియం పొటాషియం ఏటీపీఎస్ ఛానల్స్ యాక్టివేట్ అయితే హలో, ఓకే, సోడియం పొటాషియం ఏటీపీఎస్ ఛానల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. ఇవి ఏవైతే రిలీజ్ అయ్యే ప్రోటీన్స్. ఇప్పుడు సోడియం పొటాషియం ఛానల్స్ అన్ని ఎక్కువ యాక్టివేట్ అయితే అంత ఏటీపీ మనకి యూజ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ ఏటీపీ యూజ్ అవుతుందంటే ఏంటి అర్థం అంటే ఎక్కువ గ్లూకోజ్ అనేది మనకి కంబషన్ ఏమవుతుంది, యూటిలైజ్ అవుతుంది. ఎక్కువ గ్లూకోజ్ అనేది యూటిలైజ్ అవుతుంది. అప్పుడు ఎక్కువ గ్లూకోజ్ యూటిలైజ్ అయితేనే మనకి ఎక్కువ ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇలా ఎక్కువ గ్లూకోజ్ యూటిలైజ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి T3 T4 ఏవైతే మనకి బాడీలోకి ఎంటర్ అయ్యాయో, ఒక ఈచ్ సెల్లోకి ఎంటర్ అయ్యాయో, ఆ T3 T4 ఏం చేస్తాయి, బేసల్ మెటబాలిక్ రేట్ ని ఇంక్రీజ్ చేసాయి. ఓకే, ఎందుకు అంటే అది ఎక్కువ ఏటీపీని యూటిలైజ్ చేస్తున్నాయి. ఎక్కువ ఏటీపీ యూటిలైజ్ అవ్వాలంటే ఎక్కువ గ్లూకోజ్ అనేది యూటిలైజ్ అవ్వాలి. ఎక్కువ గ్లూకోజ్ యూటిలైజ్ అవుతుందంటే ఇప్పుడు మెటబాలిక్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇలా మనకి బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో ఆ బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఈ బేసల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంటే మనకి ఏమంటాం అంటే కెల్రోజెనిక్ యాక్షన్ ఉంటాం, అంటే క్యాలరీస్ పడతా ఉంటాయి దీనివల్ల. ఇంక్రీజ్డ్ బిఎంఆర్ ఏమంటాం, క్యాలరోజెనిక్ యాక్షన్ ఉంటుంది. అంటే ఎక్కువ క్యాలరీస్ జనరేట్ చేస్తూ ఉంటుంది బై యూజింగ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఎక్కువ అమౌంట్ యూజ్ చేస్తూ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే హైపర్ థైరాయిడిజం, అంటే
ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది బిఎంఆర్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే హైపోథైరాయిడిజం అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ మనకి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు బిఎంఆర్ డిక్రీజ్ అవుతా ఉంది. ఓకే, అర్థమైందా ఇంతవరకు? మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే ఒక సెల్లోకి T3 T4 అంటే బాడీలో ప్రతి సెల్ మీద యాక్ట్ చేస్తుంది, ప్రతి సెల్లో మెకానిజం ఏం జరుగుతుందంటే T3 T4 అనేవి బాడీలో సెల్లోకి ఎంటర్ అవుతాయి. ఎందుకంటే దాని రిసెప్టార్స్ ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి, ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్స్ ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్స్ లో ఎక్కువ ఎఫినిటీ దేనికి ఉంటుందంటే T3కే ఉంటుంది. కాబట్టి T4 అనేది T3గా చేంజ్ అవుతుంది. ఇలా T4 T3గా చేంజ్ అవ్వాలంటే దానికి ఒక ఎంజైమ్ యూటిలైజ్ అవ్వాలి. ఆ యూటిలైజ్ అయ్యే ఎంజైమ్ ఏంటంటే 5D అయోడినేజ్ అనే ఎంజైమ్. 5D అయోడినేజ్. ఈ 5D అయోడినేజ్ అనేది త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి D1, ఇంకోటి D2, ఇంకోటి D3. ఈ D1, D2 అనేవి ఏం చేస్తాయంటే T4ని యాక్టివ్ T3గా మారుస్తాయి. ఈ D3 ఏం చేస్తుందంటే T4ని రివర్స్ T3గా చేంజ్ చేస్తాయి. ఎలా? మామూలు T3కి రివర్స్ T3కి ఏంటి తేడా అంటే, నార్మల్గా మనకి పైరల్ రింగ్స్ అనేవి 2 ఉంటాయి T4లో. T4 అయినా T3 అయినా సరే పైరల్ రింగ్స్ 2 ఉంటాయి. రెండింటిలో కూడా మనకి థర్డ్ అండ్ ఫిఫ్త్ కార్బన్స్ పొజిషన్లో 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 థర్డ్ కార్బన్ దగ్గర అయోడిన్ ఉంటుంది. ఫిఫ్త్ కార్బన్లో అయోడిన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి 5D అయోడినేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే, నార్మల్గా D1, D2 అనే డిఅయోడినేజ్ ఎంజైమ్స్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న కార్బన్ని, అది కూడా మనకి ఇన్నర్ రింగ్, ఏదైతే ఇది ఇన్నర్ రింగ్ అంటాం, ఇది అవుటర్ రింగ్ అంటాం. ఇన్నర్ రింగ్ లో ఉన్న ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఉన్న అయోడిన్ రిమూవ్ చేస్తే మనకి నార్మల్ T3 ఫామ్ అవుతుంది. అది యాక్టివ్ T3. అలా కాకుండా ఏదైతే డి అయోడినేజ్ ఎంజైమ్ 3 ఉందో, అది ఏం చేస్తుందంటే అవుటర్ సర్కిల్లో ఉన్న ఫిఫ్త్ కార్బన్ మీద ఉన్న అయోడిన్ రిమూవ్ చేస్తుంది. దానివల్ల మనకి ఏం ఫామ్ అవుతుందంటే రివర్స్ T3 ఫామ్ అవుతుంది. ఇది ఇనాక్టివ్. ఓకే, ఎంత ఎక్కువ ఇనాక్టివ్ ఫామ్ అవుతుందంటే మనకి అంత తక్కువ పని జరుగుతుంది అనమాట. అంటే యాక్టివ్గా లేవు ఎంజైమ్స్ అని అర్థం. ఇప్పుడు మనకి T4 నుంచి T3 ఫామ్ అయింది. ఈ T3 ఏం చేస్తుంది అంటే మనకి సెల్లో ఉన్న ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ని యాక్టివేట్ చేస్తుంది. ఇలా యాక్టివేట్ అవ్వాలి ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ అంటే దానికి ఇంకొక ఎంజైమ్ ఒకటి హెల్ప్ అవుతుంది. దాన్ని రెటినోయిక్ యాసిడ్ అంటారు. ఈ రెండు హెల్ప్ వల్ల మనకి ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ యాక్టివేట్ అయింది. ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ యాక్టివేట్ అయిన తర్వాత ఇన్సైడ్ ద న్యూక్లియస్ అవి జీన్స్ ని ట్రాన్స్క్రిప్షన్ చేస్తాయి. ట్రాన్స్క్రిప్షన్ చేసిన తర్వాత ఎంఆర్ఐనే ప్రొడ్యూస్ అవుతుంది. ఎంఆర్ఐనే మనకి ట్రాన్స్లేషన్ జరుగుతుంది, ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మనకి సోడియం పొటాషియం ఏటీపీఎస్ ఛానల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. ఎన్ని ఎక్కువ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అయితే అన్ని ఎక్కువ మనకి సోడియం పొటాషియం ఏటీపీఎస్ ఛానల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఎన్ని ఎక్కువ సోడియం పొటాషియం ఏటీపీఎస్ ఛానల్స్ యాక్టివేట్ అయితే అంత ఏటీపీ యూటిలైజ్ అవుతూ ఉంటుంది. అంత ఏటీపీ యూటిలైజ్ అవ్వాలంటే అంత మనకి గ్లూకోజ్ అనేది యూటిలైజ్ అవ్వాలి. ఓకే, మనకి గ్లూకోజ్ యూటిలైజ్ అవుతుంది అంటే గ్లూకోజ్ ఎట్లా అవుతుందంటే బాడీలో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. ఇలా మనకి T3 T4 అనేవి బేసల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేస్తాయి. ఈ ఇంక్రీజ్డ్ బేసల్ మెటబాలిక్ రేట్ మనం కెల్రోజెనిక్ యాక్షన్ అంటాం. ఇది మనకి హైపోథైరాయిడిజం లో అయితే బిఎంఆర్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. హైపోథైరాయిడిజం లో బిఎంఆర్ అనేది చాలా తక్కువ. ఓకే, మొత్తానికి ఈ ప్రాసెస్ లో ఈచ్ సెల్ లో మనకి ఏం జరుగుతుంది అంటే నార్మల్ గా సెల్యులర్ ఏటీపీ అనేది డిక్రీజ్ అవుతాయి. ఆక్సిజన్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. హీట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటితో పాటు ఏం జరుగుతుందంటే T3, 4 ఏం చేస్తాయంటే ఇన్సైడ్ దిస్ సెల్లో ఉండే మైటోకాండ్రియా నెంబర్ని ఇంక్రీజ్ చేస్తాయి. అలాగే సైజ్ ఆఫ్ ది మైటోకాండ్రియాని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. దీనివల్ల మనకి మోర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మైటోకాండ్రియా లెక్క ఏటీపీ ప్రొడ్యూస్ అయ్యేవి. అందుకని T3, T4 ఏం చేస్తాయంటే నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియాని ఇంక్రీజ్ చేస్తాయి అండ్ సైజ్ ఆఫ్ మైటోకాండ్రియాని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఇది మనకి ఈ సెల్లో జరిగే చేంజెస్. ఎవరికైనా అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది సార్. ఓకే, సరే. ఇప్పుడు T3, T4 యాక్షన్ ఆన్ లివర్. లివర్ సెల్లో T3, T4 ఏం చేస్తాయి?
నార్మల్గానే ఇప్పుడు ప్రతి సెల్లో ఏం జరుగుతుంది అనుకుంటే మన లివర్ సెల్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది. T4 ఎంటర్ అవుతుంది, T3గా చేంజ్ అవుతుంది. T3 చేంజ్ అయిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ యాక్టివేట్ అవుతుంది. అలా ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా రిలీజ్ అయిన ప్రోటీన్స్ అనేవి ఏం చేస్తాయి ఇక్కడ, ఇది లివర్ సెల్. లివర్ సెల్లో ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మనకి ఏం కావాలి, ఇప్పుడు ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఏం జరగాలి, గ్లూకోజ్ అనేది యూటిలైజ్ అవ్వాలి. అంటే ఇక్కడ గ్లైకోజన్ని గ్లూకోజ్గా చేంజ్ చేస్తాయి. అంటే గ్లైకోజెనాలిసిస్ జరుగుతుంది. అర్థమవుతుంది కదమ్మా. ఆల్రెడీ ప్రతి సెల్లో కూడా మనకి ఏం ప్రాసెస్ జరుగుతుందో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి జరుగుతుంది అంటే T4 T3గా చేంజ్ అవుతుంది, ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ని యాక్టివేట్ చేస్తుంది, ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, ట్రాన్స్లేషన్ జరుగుతుంది, ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు లివర్ సెల్లో ఇలా ప్రొడ్యూస్ అయిన ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే గ్లైకోజన్ని గ్లూకోజ్గా చేంజ్ చేస్తాయి. ఎందుకు చేంజ్ చేస్తాయంటే గ్లూకోజ్ మనకి అవసరం కదా. గ్లూకోజ్ వల్ల మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్ మీకు అందరికీ తెలుసు. గ్లైకోలిసిస్ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. C6H12O6+6CO2 అంతా తెలిసిన ఫార్ములే కదా. అది ఏం జరుగుతుందంటే గ్లైకోజన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. ఎందుకంటే గ్లూకోజ్ అంటే మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాయి ఈ ప్రోటీన్స్ అనేవి, అమైనో యాసిడ్స్ని, గ్లిజరాల్ని, లాక్టిక్ యాసిడ్ని మళ్ళీ గ్లూకోజ్గా చేంజ్ చేస్తాయి. దీన్ని మనం గ్లూకోనియోజెనిసిస్ అంటాం. ఎందుకంటే బాడీలో ఇప్పుడు మనకి గ్లూకోజ్ లెవెల్ పెరగాలి. ఎందుకంటే ఎనర్జీ ప్రొడక్షన్ కోసం మనకి గ్లూకోజ్ లెవెల్ పెరుగుతూ ఉండాలి. దానికోసం ఇప్పుడు ఏం జరుగుతుంది, గ్లైకోజన్ గ్లూకోజ్గా చేంజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ అమైనో యాసిడ్స్, గ్లిజరాల్, లాక్టిక్ యాసిడ్ గ్లూకోజ్గా చేంజ్ అవుతాయి. అంటే గ్లైకోజెనోలైసిస్ జరుగుతుంది, గ్లూకోనియోజెనిసిస్ జరుగుతుంది. ఈ రెండింటి ప్రాసెస్ కావడం ప్రోటీన్స్ అనేవి T3 T4 ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇలా మనకి గ్లూకోజ్ అనేది బాడీ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఏమొస్తుంది, హైపర్ గ్లైసీమియా వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి లివర్ మీద T3 T4, లివర్ సెల్స్ మీద T3 T4 యాక్ట్ చేయడం వల్ల మనకి ఏమేమి వస్తాయంటే గ్లైకోజెనోలైసిస్, గ్లైకోజన్ గ్లూకోజ్గా చేంజ్ అవ్వడం. నెక్స్ట్ గ్లూకోనియోజెనిసిస్, అంటే అమైనో యాసిడ్స్, గ్లిజరాలు, లాక్టిక్ యాసిడ్ లాంటి నాన్ కార్బోహైడ్రేట్ ప్రొడక్ట్స్ మనకి గ్లూకోజ్ని ఫామ్ చేయడం. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే హైపర్ గ్లైసీమియా, అంటే ఈ రెండు ప్రాసెస్ వల్ల రిలీజ్ అయ్యే గ్లూకోజ్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెంచుతుంది కాబట్టి హైపర్ గ్లైసీమియా వస్తుంది. ఈ మూడు కూడా మనకి T3 T4 యాక్షన్ ఆన్ లివర్ వల్ల వస్తాయి. ఇది కాకుండా ఇంకా T3 T4 ఏం చేస్తాయంటే బ్లడ్లో ఉన్న LDL, అంటే లో డెన్సిటీ లిపిడ్స్, మీకు ఐడియా ఉండి ఉంటుంది. లో డెన్సిటీ లిపిడ్స్, బ్లడ్లో ఉన్న లో డెన్సిటీ లిపిడ్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఆ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే లివర్ సెల్స్ మీద మనకి ఒక స్పెషల్ రిసెప్టార్ ఉంటుంది ఫర్ లో డెన్సిటీ లిపిడ్ రిసెప్టార్, అంటే LDLR అంటాం. ఎందుకంటే ఆ రిసెప్టార్స్ LDL మాత్రమే తీసుకుంటాయి. ఆ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే LDLని బ్లడ్ నుండి లివర్లోకి తీసుకొస్తాయి. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్లో మనకి LDL లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అర్థమవుతుంది కదా. మనకి T3 T4 అనేది లివర్ మీద ఒకటి గ్లైకోజెనోలైసిస్, ఇంకోటి గ్లూకోనియోజెనిసిస్, తర్వాత దీనివల్ల ఏమొస్తుంది, హైపర్ గ్లైసీమియా వస్తుంది. ఇది కాకుండా లివర్ ఏం చేస్తుందంటే T3 T4 బ్లడ్లో ఉన్న LDL, లో డెన్సిటీ లిపిడ్స్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని, అంటే మనకి ఫాస్ఫోలిపిడ్స్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ వీటిని బ్లడ్ నుండి తీసుకొచ్చి లివర్లో డిపాజిట్ చేస్తాము T3 T4. ఓకే, ఒకవేళ మనకి ఇప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా సెక్రెట్ అయ్యాయి, అంటే హైపో సెక్రెషన్ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ LDL అనేది బ్లడ్ నుండి లివర్లోకి రాదు, ఎక్కువ అమౌంట్ బ్లడ్లోనే ఉండిపోతుంది. ఎక్కువ అమౌంట్ బ్లడ్లో ఉండిపోతే ఏం జరుగుతుంది, అలాగే అమౌంట్ ఎక్కువ ఉన్న LDL కాస్త ఎక్కడో దగ్గర బ్లడ్ వెజల్స్లో స్టిక్ అవుతూ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ వాల్స్కి స్టిక్ అవుతూ ఉంటుంది. ఎథెరోస్క్లెరోసిస్ అనే కండిషన్ ఫామ్ చేస్తుంది. ఎథెరోస్క్లెరోసిస్ వస్తే మనకి హార్ట్లో అయితే ఏమొస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే ఎక్కడైనా ఇన్ఫాక్షన్ వస్తుంది, మెయిన్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ చేసి ఇన్ఫాక్షన్ వస్తుంది, గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఎప్పుడైతే మనకి థైరాయిడ్ హార్మోన్స్ తగ్గిపోతాయో బ్లడ్లో ఉన్న LDL అనేది లివర్లోకి రాదు, బ్లడ్లోనే ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటుంది. ఎక్కువ స్టోర్ అయితే దానివల్ల వచ్చే కండిషన్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. డిపోజిషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ది బ్లడ్ వెజల్స్. ఇది యాక్షన్ ఆన్ లివర్ సెల్స్. యాక్షన్ ఆన్ హార్ట్ సెల్స్, హార్ట్లో ఉన్న సెల్స్ మీద కూడా T3 T4 యాక్ట్ చేస్తుంది. హార్ట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, తెలిసిందే. ఒకటి కాంట్రాక్టైల్ సెల్స్, ఇంకోటి నాన్ కాంట్రాక్టైల్ సెల్స్. నాన్ కాంట్రాక్టైల్ సెల్స్ అంటే SA నోడు, AV నోడు. కాంట్రాక్టైల్ సెల్స్ అంటే మయోకార్డియల్ సెల్స్. ఇదంతా మీకు తెలిసిన విషయమే.
ఇప్పుడు T3, T4 అనేది కాంట్రాక్టల్ సెల్స్ మీద అయినా సరే లేకపోతే నాన్ కాంట్రాక్టల్ సెల్స్ మీద ఎలా యాక్ట్ చేస్తుందంటే మనకి ఈ రెండింటి మీద కామన్ గా ఉండేది ఏంటంటే β1 అడ్రినర్జిక్ రిసెప్టర్స్. రెండింటిలో కామన్ గా ఉండేది β1 అడ్రినర్జిక్ రిసెప్టర్స్. ఈ β1 అడ్రినర్జిక్ రిసెప్టర్స్ దేని మీద బేస్ యాక్ట్ చేస్తాయంటే ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్. ఓకే, వీటి వల్ల మనకి బీటా అడ్రినల్ రిసెప్టర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు T3, T4 అనేది ఏం చేస్తాయంటే ఈ T3, T4 అనేవి β1 అడ్రినల్ రిసెప్టర్స్ ని మోర్ సెన్సిటివ్ చేస్తాయి. మోర్ సెన్సిటివ్ చేస్తే ఏం జరుగుతుంది, ఎపినెఫ్రిన్ నార్ఎపినెఫ్రిన్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ రిసెప్టర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇలా యాక్టివేట్ అవడం వల్ల ఏం జరుగుతుంది, లోపల రియాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. దానివల్ల మనకి కాంట్రాక్టైల్ సెల్స్ లో కంట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. కంట్రాక్షన్స్ ఇంక్రీజ్ అయితే స్ట్రోక్ వాల్యూమ్ పెరుగుతుంది. స్ట్రోక్ వాల్యూమ్ పెరిగితే కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది. కార్డియాక్ అవుట్పుట్ పెరిగితే ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అదే నాన్ కాంట్రాక్టల్ సెల్స్ లో β1 అడ్రినర్జిక్ రిసెప్టర్స్ అనేవి మోర్ సెన్సిటివ్ అయిపోయి దానివల్ల ఎపినెఫ్రిన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అవి ఏం చేస్తాయి, ఇంక్రీజ్ ది హార్ట్ రేట్ పెంచితే మనకి ఆటోమేటిక్ గా బీపీ పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, హార్ట్ లో మనకి T3, T4 ఏం చేస్తాయంటే హార్ట్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి కాంట్రాక్టైల్ సెల్స్, ఇంకోటి నాన్ కాంట్రాక్టైల్ సెల్స్. నాన్ కాంట్రాక్టైల్ సెల్స్ అంటే ఏబీ నోడ్, ఎస్సీ నోడ్. కాంట్రాక్టైల్ సెల్స్ అంటే మయోకార్డియల్ సెల్స్. ఓకే, ఈ రెండిట్లో కూడా మనకి కామన్ గా ఉండేది β1 అడ్రినర్జిక్ రిసెప్టర్స్. ఈ β1 అడ్రినర్జిక్ రిసెప్టర్స్ అనేవి దేని మీద డిపెండ్ యాక్ట్ చేస్తాయంటే ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ మీద యాక్ట్ చేస్తాయి. ఓకే, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ β1 రిసెప్టర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అటువంటి β1 అడ్రినర్జిక్ రిసెప్టర్స్ ని ఈ T3, T4 అనేవి మోర్ సెన్సిటివ్ చేస్తాయి. ఇలా మోర్ సెన్సిటివ్ చేయడం వల్ల ఎప్పుడైతే ఎపినెఫ్రిన్ కానీ నార్ ఎపినెఫ్రిన్ కానీ వచ్చిందో β1 అడ్రినర్జిక్ రిసెప్టర్స్ అనేవి మోర్ యాక్టివ్ అయిపోతాయి. మోర్ యాక్టివ్ అవడం వల్ల ఇన్సైడ్ ది సెల్ రియాక్షన్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతాయి. దానివల్ల మనకి ఏం జరుగుతుంది, కాంట్రాక్టైల్ సెల్స్ లో అయితే కాంట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. కాంట్రాక్షన్స్ ఇంక్రీజ్ అయితే స్ట్రోక్ వాల్యూమ్ పెరుగుతుంది. స్ట్రోక్ వాల్యూమ్ పెరిగితే కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది. కార్డియాక్ అవుట్పుట్ పెరిగితే బీపీ పెరుగుతుంది. అవే నాన్ కాంట్రాక్టైల్ సెల్స్ లో అంటే ఏవి నోడ్, ఎస్వి నోడ్ ఏం జరుగుతుందంటే హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగితే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బీపీ పెరుగుతుంది. ఇలా మనకి హార్ట్ మీద థైరాయిడ్ హార్మోన్స్ యాక్షన్ ఉంటుంది. ఎవరికైనా అర్థం కాలేదు, కొద్దిగా ఫాస్ట్ గా చెప్తాను అనుకుంటే మెసేజ్ పెట్టండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. నెక్స్ట్ సిఎన్ఎస్ లో T3, T4 యాక్షన్ ఏంటి? సిఎన్ఎస్ లో T3, T4 యాక్షన్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏంటంటే డ్యూరింగ్ ఫేటల్ లైఫ్ నుండి కూడా. ఎందుకు అంటే మనకి ఈ నర్వస్ సిస్టమ్ ప్రొడక్షన్ లో T3, T4 అనేది చాలా హెల్ప్ చేస్తాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ లో, నర్వ్స్ ప్రొడక్షన్ లో, ఓకే, అన్నిట్లో కూడా మనకి T3, T4 హెల్ప్ చేస్తాయి. డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంటే మొదటి 2-3 సంవత్సరాల్లో కూడా T3, T4 అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి నర్వస్ సిస్టమ్ డెవలప్ చేయడంలో. ఒకవేళ ఈ టైంలో మనకి ఎప్పుడైతే ఈ T3, T4 ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉందనుకోండి, ఆ టైంలో మనకు వచ్చే కండిషన్ ఏమంటాం అంటే మెంటల్ రిటార్డేషన్ అంటాం. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వదు. ఓకే, నర్వస్ సిస్టమ్ మీద T3, T4 అనేది అంత ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ లోని ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో లేదా ఫేటల్ లైఫ్ లో బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ లో మనకి T3, T4 చాలా ఎక్కువ హెల్ప్ చేస్తాయి. అటువంటి టైంలో ఎప్పుడైతే మనకి T3, T4 ప్రొడక్షన్ అనేది తక్కువ ఉందో అప్పుడు మనకి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్ వస్తుంది. ఓకే, అసలు ఇది నర్వస్ సిస్టమ్ మీద ఏం చేస్తుంది T3, T4 అనేది? ఏం చేస్తుందంటే ఇది T3, T4 అనేది నర్వస్ సిస్టమ్ లో ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ డెండ్రైట్స్ ఉంటాయి కదా సెల్ బాడీ మీద డెండ్రైట్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ డెండ్రైట్స్ ఇంక్రీజ్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ డెండ్రైట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది T3, T4 అనేది నర్వస్ సిస్టమ్ లో. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుందంటే ఇంక్రీజెస్ ది మైలినేషన్ ఇంక్రీజ్ అయితే మనకి ఏం జరుగుతుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం, యాక్షన్ పొటెన్షియల్ అనేది ఇంకా ఫాస్ట్ గా వెళ్తా ఉంటాయి. మైలినేషన్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మైలినేషన్ ఇది ఏం చేస్తుందంటే ఇంక్రీజెస్ ది మైలినేషన్, ఎగ్జాన్స్ మీద మైలినేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే యాక్షన్ పొటెన్షియల్ చాలా ఫాస్ట్ గా వెళ్తాయి. నెక్స్ట్ ఇది ఇంక్రీజెస్ సైనాప్సిస్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద బ్రెయిన్ డెవలప్మెంట్ లో ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. ఎలా ఉపయోగపడుతుందంటే ఒకటి డెండ్రైట్స్ నెంబర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకోటి మైలినేషన్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకోటి సైనాప్సిస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే పొరపాటున ఎప్పుడైనా ఈ అమౌంట్ ఆఫ్ T3, T4 ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, అంటే హైపర్ సెక్రేషన్ వచ్చింది అనుకోండి, హైపర్ సెక్రేషన్ ఏమవుతుందంటే
వీడి యాక్టివిటీ, నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంక్రీజ్ అయిపోతే మనకి ఏమొస్తాయంటే యాంగ్జైటీస్, ఇరిటబిలిటీస్, పారానాయిడ్ థాట్స్, పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది హైపర్ థైరాయిడిజం. అంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే ఎక్సెస్ గా ఉంటాయో అప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఇంకా ఎక్కువ యాక్ట్ చేస్తాయి కదా. అలా యాక్ట్ చేయడం వల్ల ఏమొస్తాయంటే కంప్లైంట్స్, యాంగ్జైటీ ఎక్కువ వస్తుంది, ఇరిటబిలిటీ ఎక్కువ వస్తుంది, ఇంకొకటి పారానాయిడ్ యాక్టివిటీస్. ఇది హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఏదో జరుగుతుందంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ డెండ్రైట్స్ తగ్గుతాయి, మైలినేషన్ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, రియాక్షన్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. అందుకే అది లెథార్జీగా ఉంటారు అండ్ సోమనలెన్స్, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు, మబ్బుగా ఉంటారు హైపోథైరాయిడ్ పేషెంట్స్. హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎప్పుడు మబ్బుగా ఉంటారు, ఎందుకు అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ డెండ్రైట్స్ తక్కువ, మైలినేషన్ తక్కువ. అంటే యాక్షన్ పొటెన్షియల్ చాలా ఫాస్ట్ గా వెళ్ళవు, చాలా స్లోగా వెళ్తాయి. స్లోగా వెళ్తే వాళ్ళ రియాక్షన్స్ చాలా స్లోగా ఉంటాయి. అందుకని హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎక్కువగా డల్నెస్, ఎక్కువ డల్ గా ఉంటారు, ఓకే, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. ఇది యాక్షన్ ఆన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ T3 T4 యాక్షన్ ఆన్ బోన్. T3 T4 యాక్షన్ ఆన్ బోన్ ఎలా ఉంటుందంటే సేమ్ మనకి థైరాయిడ్ గ్లాండ్ ఎలా చేస్తుందో గ్రోత్ హార్మోన్ ఎలా చేస్తుందో T3 T4 కూడా అలాగే యాక్ట్ చేస్తాయి. ఇవేం చేస్తాయంటే మనకి సెల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, బోన్స్ లో ఉండే 2 టైప్స్ ఆఫ్ సెల్స్, ఆస్టియోబ్లాస్ట్స్, ఆస్టియోక్లాస్ట్స్. ఈ ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోక్లాస్ట్ ని బ్యాలెన్స్ గా ఉంచుతాయి T3 T4 అనేవి. ఆస్టియోబ్లాస్ట్స్ ఏం చేస్తాయి, బోన్ డిపోజిషన్ చేస్తాయి. ఆస్టియోక్లాస్ట్ ఏం చేస్తాయి, బోన్ రిజార్ప్షన్ చేస్తాయి. ఈ రెండు ప్రాసెస్లు కూడా ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటేనే బోన్ అనేది గ్రోత్ సరిగా ఉంటుంది. లేదు అంటే ఆస్టియోబ్లాస్ట్ గ్రోత్ అంటే గ్రోత్ ఆఫ్ ది సెల్స్ ఎక్కువైపోయింది అనుకోండి, ఓకే, అప్పుడు ట్యూమర్ లా ఫామ్ అవుతుంది. అదే ఆస్టియోక్లాస్ట్ యాక్ట్ అంటే డెప్త్ ఆఫ్ ది సెల్స్ ఎక్కువ జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనకి ఆస్టియోపోరోసిస్ వస్తుంది, అంటే బోన్స్ ఈజీగా బ్రేక్ అయిపోతాయి. అలా కాకుండా ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ లో ఉంచే పని మనకి T3 T4 చేస్తుంది. ఇది ఇంకా ఏం చేస్తుందంటే మనం చెప్పుకున్నాగా గ్రోత్ హార్మోన్ ఎలా చేస్తుందో, అంటే ఎండోకాండ్రో ఆసిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా, అంటే కాంట్రోసైట్స్ మీద యాక్ట్ చేస్తాయి, కాంట్రోసైట్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, అవి మనకి ఆసిఫికేషన్ జరుగుతాయి, బోన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాయి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అన్ని కూడా మనకి థైరాయిడ్ హార్మోన్ కూడా చేస్తుంది. ఇంటర్స్టిషియల్ గ్రోత్ ఏదైతే బోన్ ఉందో ఆ బోన్ యొక్క ఇంటర్స్టిషియల్ గ్రోత్ ని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. మొత్తానికి ఇది ఏం చేస్తుందంటే బోన్ ని రీమోడలింగ్ చేస్తుంది. T3 T4 అనేది మనకి ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, గ్రోత్ హార్మోన్ చెప్పుకున్నాం కదా, గ్రోత్ హార్మోన్ లాగే ఆస్టియోబ్లాస్ట్ మీద, ఆస్టియోక్లాస్ట్ మీద, కాండ్రోసైట్స్ మీద అన్నిటి మీద యాక్ట్ చేస్తుంది. వీటి యొక్క యాక్షన్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే ఇంక్రీజ్ ఇంటర్స్టిషియల్ గ్రోత్, ఇంక్రీజ్డ్ ఇంటర్స్టిషియల్ గ్రోత్, ఇంటర్స్టిషియల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది కాకుండా ఏమవుతుందంటే బోన్ రీమోడలింగ్ జరుగుతుంది. రెగ్యులేట్ ది ఎండోకాండ్రో ఆసిఫికేషన్, ఎండోకాండ్రో ఆసిఫికేషన్ కూడా చేస్తుంది. ఇది మనకి బోన్ మీద T3 T4 యొక్క మెయిన్ యాక్షన్. నెక్స్ట్ ఎడిపోస్ టిష్యూస్. ఎడిపోస్ టిష్యూ మీద ఏం చేస్తుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఉంటుంది, ఇది ఆల్రెడీ తెలిసిందే. ఎడిపోస్ టిష్యూ మీద మనకి T3 T4 ఏం చేస్తాయంటే ట్రైగ్లిజరైడ్స్ ని బ్రేక్ చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ ని బ్రేక్ చేస్తాయి. ఎలా బ్రేక్ చేస్తాయి, గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. గ్లిజరాల్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ ని ఫామ్ చేస్తుంది, గ్లూకోనియోజెనిసిస్. ఎందుకంటే గ్లూకోజ్ మనకి ఎనర్జీ ప్రొడక్షన్ కి యూజ్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మనకి థైరాయిడ్ హార్మోన్స్ వల్ల బిఎంఆర్ పెరుగుతుంది కదా, బిఎంఆర్ పెరిగిందంటే మనకి ఎనర్జీ కావాలి, ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ కావాలి, గ్లూకోజ్ కావాలంటే ఈ గ్లిజరాల్ అనేది గ్లూకోజ్ గా మారాలి. గ్లిజరాల్ ఎక్కడ నుండి వస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ వస్తుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎవరు బ్రేక్ చేస్తారు, థైరాయిడ్ హార్మోన్ బ్రేక్ చేస్తారు. ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బ్లడ్ లోకి వెళ్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ నుండి ఇదర్ ఎనర్జీ యూజ్ కోసం లేకపోతే లివర్ లో స్టోరేజ్ ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది ఎడిపోస్ టిష్యూ మీద T3 T4 యొక్క యాక్షన్. నెక్స్ట్ మజిల్ సెల్స్. మజిల్ సెల్స్ మీద ఎలా యాక్ట్ చేస్తుంది,
మజిల్ సెల్స్ మీద థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే గ్రోత్, కెటబాలిజం అండ్ అనబాలిజం రెండింటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది. కెటబాలిజం అంటే మనకు తెలిసిందే ప్రోటీన్స్ ని అమైనో యాసిడ్స్ గా చేంజ్ చేయడం. ప్రోటీన్స్ అమైనో యాసిడ్ గా మారడాన్ని మనం కెటబాలిజం అంటాం. ఇది తెలిసిందే. అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ గా మారడాన్ని ఏమంటాం? ఎనబాలిజం అంటాం. ఓకే, ఇది మేకింగ్, ఇది డిస్ట్రక్షన్. అమైనో యాసిడ్స్ ప్రోటీన్ గా మారడం ఎనబాలిజం, ప్రోటీన్స్ అమైనో యాసిడ్ గా మారడం కెటబాలిజం. ఈ రెండింటిని కూడా మనకి థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి హైపర్ థైరాయిడిజం అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ T3T4 ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే కెటబాలిజం ఎక్కువ జరుగుతుంది. కెటబాలిజం ఎక్కువ జరిగితే ఏం జరుగుతాయి? మజిల్లో ఉన్న ప్రోటీన్స్ కాస్త అమైనో యాసిడ్స్ గా మారిపోతూ ఉంటాయి. అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ప్రోటీన్స్ వల్ల మనకి ఏమవుతుంది? మజిల్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రోటీన్స్ కాస్త అమైనో యాసిడ్స్ గా మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతాయి? ప్రోటీన్స్ మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. మజిల్స్ మోర్ వీక్ అండ్ ఎట్రోఫీ అయిపోతాయి. ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే హైపర్ థైరాయిడిజంలో ఏం జరుగుతుందంటే కెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. కెటబాలిజంలో ఏమవుతుంది? ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ గా మారిపోతాయి. అప్పుడు మజిల్స్ ఏమవుతాయి? మోర్ వీక్ అండ్ ఎట్రోఫై అవుతాయి. ఇది మజిల్స్ లో థైరాయిడ్ హార్మోన్స్ యొక్క యాక్షన్. నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఇంకా దేని మీద యాక్ట్ చేస్తుందంటే స్కిన్ మీద యాక్ట్ చేస్తుంది. స్కిన్ మీద యాక్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే థైరాయిడ్ హార్మోన్ స్కిన్ మీద మనకు నార్మల్గా ఏం చేస్తుంది? మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది. మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? హీట్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. హీట్ ప్రొడక్షన్ ఎక్కువైతే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా స్వెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి హీట్ ఎక్కువైందంటే ఎంజైమెటిక్ యాక్షన్ తగ్గిపోతుంది కదా. ఆ హీట్ని తగ్గించడం కోసం ఆటోమేటిక్గా స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు మనకి బాడీలో ఎక్కువ స్వెట్ ప్రొడ్యూస్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్ తక్కువ అయితే మనకి స్వెట్ ఎక్కువ పట్టదు. అది స్కిన్ మీద యాక్షన్. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎలా యాక్ట్ చేస్తుంది? రెస్పిరేటరీ సిస్టమ్లో ఏం చేస్తుందంటే మనకు నార్మల్గా థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది? ఇంక్రీజ్డ్ బిఎంఆర్, బేసల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మనకి ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. దీంతో పాటు ఏం జరుగుతుంది? ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.